7వ తారీఖు బక్రీద్ పండుగ పురస్కరించుకొని ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన ఉన్న ఈద్గా మైదాన్ని ఈ కసువు అంతా తీయించి ఇక్కడ శుభ్రం చేసి పందిర్లు వేయించి బక్రీద్ పండుగ నమాజు కోసం ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు అందరికీ వాళ్ళు ఎంతో శ్రమతో ఎండనక వాననక ఎక్కడ ఏం జరిగినా శుభ్రత చేసేదానికి వాళ్ళు ముందుకుండి మేము ముందుకుంటామని చెప్పి ఏదైనా కుక్క చచ్చిపోయినా కసువు ఉన్నా ఏం జరిగినా మన ప్రాంతం వాళ్ళు పట్టించుకోకపోయినా ఈ వర్కర్స్ అనేటోళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కూడా అభయంగా పెట్టి వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేసి వాళ్ళు ముందుకొచ్చి మన ప్రాంతాన్ని శుభ్రం చేసి మనకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తారు. వాళ్ళకు ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే, వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే శ్రమతో కూడుకున్న పని. వాళ్లకు ఏదైనా కొంత ప్రాంతంలో గలీజ్గా ఉంటే వ్యాధులు వస్తాయని చెప్పి జాగ్రత్త పడుతూ ఉంటాము. అది శుభ్రం చేసేదానికి వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యము ఆ కసువు దగ్గర పోయి ఆ అపరిశుభ్రత దగ్గరికి పోయి శుభ్రం చేసి ప్రజలకు మేలు కలిగించేదానికి వాళ్ళు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి ఉంటారు. దాంట్లో భాగంగానే మేము గమనించి బక్రీద్ పండుగను పురస్కరించుకొని వాళ్ళందరికీ సన్మానం చేయాలా, వాళ్ళందరినీ గౌరవించాలా, వాళ్ళందరికీ చేతనైన కాడికి మనం సహాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరికీ ఈరోజు శాల్వాలతో సన్మానం చేసి వాళ్ళను గౌరవించటం జరిగింది. మా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ తరఫున పెద్దలు అంజుమన్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా బలవరం బాషా గారు, మా సెక్రటరీ ఇలియాస్ గారు, మా కమిటీ నెంబర్లు చాలామంది హాజరైనారు. వాళ్ళందరి తరఫున వీళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్రాయుడు, నూరు బాషా గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన మేస్త్రీలు మాకు ఇక్కడ ఈ బక్రీద్ పండుగ 7వ తారీఖు చేసుకునే దానికి ఆహ్లాదకరమైన వాతావరణము శుభ్రం చేసి ఇక్కడ చున్నం జల్లించి గడ్డి లేకుండా కసువు లేకుండా ఈ ప్రాంతాన్ని అంతా శుభ్రం చేసి వచ్చేటోళ్ళందరికీ బాగుండాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్న పనికి మున్సిపాలిటీకి, మున్సిపల్ కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, ఇక్కడ కష్టం చేసే శ్రామికులకు, కష్టజీవులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎంత చేసినా ఎంత సన్మానించినా కానీ తక్కువ అని చెప్పి నేను నా భావనాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇంతటితో నేను ముగిస్తున్నాను.